అరే నేను ఈరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వర్షం బాగా బీభత్సంగా పడిపోయిందిరా. అయితే మా అమ్మ ఒక ఐడియా ఇచ్చింది, బజ్జీలు వేసుకుందామని. సర్లే అని మా నాన్న, మా అన్న, మా అమ్మ అయితే ముగ్గురు బజ్జీ చేసారనుకుని. అయితే ఆ బజ్జీలు కట్ చేసి దాని పిండిలో ముంచి ఫ్రైలు చేశారు. ఆలు బజ్జీ చెప్పక్కర్లేదు, ఇంకా అట్టకాయ కూడా బజ్జీ చెప్పక్కర్లేదు, అంత బాగుంది మా అమ్మ చేసిన స్టఫ్. బాబోయ్ ఎంత హై లెవెలో, మర్చిపోలేకపోతున్నాను. దాన్ని నేను తిన్నా గాని తింటూ 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 ఎంత బాగున్నాయో, ఎన్ని తిన్నానో కూడా తెలియకుండా పోయాయి. అయితే నేను వర్షం దగ్గర కూర్చొని తింటే ఆ ఫీలింగే వేరు. మీరెందుకు ఆగడం, మీరు కూడా వేడి వేడి వేసుకుని తినండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేసి గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండి. నేను ఇంతసేపు కష్టపడి చెప్పాను, నాకు ఒక లైక్ చేయకపోతే నేను మీతో ఇంకొకసారి కూడా మాట్లాడను. ఇంకేంటి, విన్నారు కదా మా అబ్బాయి ముద్దు ముద్దు మాటలు. మీరు కూడా వేడివేడిగా చేసుకొని తిని నాకు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలు బజ్జీలో స్టఫ్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ అరటికాయ బజ్జీలోని మిరపకాయ బజ్జీలోని పెడతాము, బట్ ఆలు బజ్జీలు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.